నకిలీ పత్రాలు సృష్టించి స్థలం కబ్జా చేసిన కేసులో పట్టణానికి చెందిన రంగినేని శ్రీనివాస్, రంగినేని సూర్యప్రకాష్ అనే తండ్రి కొడుకులపై కేసు నమోదు చేసినట్లుగా వన్ టౌన్ సిఐ సునీల్ కుమార్ తెలిపారు. ఇక పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరాలు వెల్లడించారు. నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకును సైతం నిందితులు మోసం చేసినట్లుగా తెలిపారు. కొడుకును అరెస్ట్ చేయగా తండ్రి పరారీలో ఉన్నట్లుగా తెలిపారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఓ గృహిణి తన స్థలాన్ని 2016లో నిందితుడు రంగినేని సూర్యప్రకాష్ కు 3 సంవత్సరాల వ్యవధికి లీజుకు అప్పచెప్పిందన్నారు. 2019లో లీజు పూర్తయిన తర్వాత తిరిగి స్థలాన్ని అప్పగించాల్సి ఉన్నా నిందితుడు ఎటువంటి మున్సిపాలిటీ అనుమతులు లేకుండా సదరు లీజు స్థలంలో అక్రమంగా ఇళ్లు నిర్మించి ఆ స్థలాన్ని ఎలాగైనా ఆక్రమించాలని దానికి 1983 సంవత్సరానికి చెందిన మున్సిపల్ చైర్మన్ లక్ష్మణరావు పేరుపై మున్సిపాలిటీ కౌన్సిల్ జారీ చేసినట్లుగా చైర్మన్ కౌన్సిలర్ల నకిలీ సంతకాలు, నకిలీ స్టాంపులతో నకిలీ ప్రాసీడింగ్ పత్రాలను సృష్టించి దానికి నకిలీ పట్టా సర్టిఫికెట్ను సృష్టించారన్నారు. దీనికి 2009లో నకిలీ మున్సిపాలిటీ పర్మిషన్ పత్రాలను సృష్టించి ఈ పట్టా సర్టిఫికెట్ సహాయంతో రంగనేని సూర్యప్రకాష్ పేరుపై ఉన్న భూమిని గిఫ్ట్ డీడ్ ద్వారా రంగనేని శ్రీనివాస్ పేరుపై 2023 సంవత్సరంలో మార్చుకున్నారని తెలిపారు. వెంటనే నకిలీ పత్రాలు ఉపయోగించి ఎస్బీఐ సిసిఐ బ్రాంచ్ బ్యాంక్ ద్వారా సోలార్ బిజినెస్ చేస్తామని 49 లక్షల లోన్ తీసుకున్నారన్నారు. దీనికి సంబంధించిన కిస్తీలు చెల్లించిన పక్షంలో ఎస్బీఐ బ్యాంక్ ద్వారా గత వారం రోజుల క్రితం పేపర్ నందు ఎన్పిఏ చేస్తామని ప్రకటన చేసిందన్నారు. వీళ్ళు ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి డాక్టర్ బేలా చౌదరి మరియు ధరంచంద్ డాక్టర్ గారు ఎస్పీ గారికి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. రంగినేని సూర్యప్రకాష్ మరియు రంగినేని శ్రీనివాస్పై మరియు ఇతరులపై. దీంట్లో పిటిషన్లో ముఖ్య కాంటెంట్ ఏంటంటే 1980లో ఈ డాక్టర్ గారు గాదె నారాయణ వద్ద శాంతినగర్లో ఒక ప్లాట్ తీసుకోవడం జరిగింది. దాన్ని ఓపెన్ ప్లాట్ ఉంటే దాన్ని 2016లో రంగినేని సూర్యప్రకాష్కు లీజ్కి ఇవ్వడం జరిగింది 3 సంవత్సరాల వరకు. ఆ 3 సంవత్సరాలకు టెంపరీ స్ట్రక్చర్ కట్టుకొని దాని తర్వాత ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చి ఎటువంటి మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్స్ కట్టి దాని తర్వాత ఇతను ఏం చేశాడంటే రంగినేని శ్రీనివాస్ యొక్క ప్లాన్ ప్రకారం మున్సిపాలిటీలో 1983లో రంగినేని సూర్యప్రకాష్కు ఒక ప్రొసీడింగ్ ఉన్నట్టు అప్పుడున్న మున్సిపల్ చైర్మన్ లక్ష్మణ్ మరియు అప్పుడున్న కౌన్సిలర్లు ఫేక్ సంతకాలు పెట్టి స్టాంప్స్ క్రియేట్ చేసి ఒక ఫేక్ పట్టా క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఫేక్ పట్టా క్రియేట్ చేసి 2023లో తన తండ్రి పేరు మీద ఉన్న ఆ పట్టా బేస్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో గిఫ్ట్ డీడ్ చేయడం జరిగింది. డాక్యుమెంట్ నెంబర్ 8041/2023. ధరంచంద్ వాళ్ళ ఓపెన్ ప్లాట్నే వీళ్ళు ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి 1983లో వీళ్ళ ఫాదర్కి ఇచ్చినట్టు ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఇది 23లో ఇతన్ని గిఫ్ట్ డీడ్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఏం చేశారంటే ఈ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఎస్బీఐ బ్యాంక్ సిసిఐ టౌన్షిప్ రిమ్స్ పక్కన దాంట్లో ఈ ఫేక్ డాక్యుమెంట్ పెట్టి అక్కడ బిజినెస్లో 49 లక్షలు తీసుకోవడం జరిగింది. అంటే ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి బ్యాంకును